ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీభత్సం చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. ఈ కార్ రేస్ ఇష్యూపై చర్చించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనుమతించని స్పీకర్ వైపు దూసుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన మార్షల్స్ ను తోసేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీభత్సం చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. ఈ కార్ రేస్ ఇష్యూపై చర్చించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనుమతించని స్పీకర్ వైపు దూసుకెళ్లారు. అడ్డుకునేందుకు యత్నించిన మార్షల్స్ ను నూకేశారు. మరింత సమాచారం మనకు షరీఫ్ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన తర్వాత సభాపతి 10 నిమిషాల పాటు సభను వాయిదా వేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ వద్దకి బీఆర్ఎస్ నేతలంతా కూడా వెళ్ళారు. అసలు ఏం జరిగిందనేటువంటి విషయం పైన పూర్తిస్థాయిలో ఇప్పుడు ఒక వీడియో మొత్తం బయటికి రిలీజ్ అయింది. ఎవరి మిస్టేక్ అనేటువంటి విషయాన్ని ఒకరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ వీడియోలో క్లియర్ గా మనం స్క్రీన్ పైన రికార్డ్ అయినటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్ క్లియర్ గా చూడొచ్చు. ముందుగా ఆర్ఓఆర్ బిల్లుకు సంబంధించి చర్చ కొనసాగుతున్నటువంటి సమయంలోనే, మంత్రి మాట్లాడుతున్నటువంటి సమయంలోనే బీఆర్ఎస్ నేతలంతా కూడా పోడియంకి కొద్ది దూరం వరకు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ అంతా కూడా చర్చ జరుగుతున్నప్పుడు, మంత్రి మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, ఈ ముగ్గురు ఒకేసారి తోసుకుంటూ పోడియం వైపు వచ్చే క్లియర్ గా కనిపిస్తోంది. ఈ వీడియో రాకముందు బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ సభ్యులపైన ఆరోపణ చేశారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా తన చెప్పుతో దాడి చేసే ప్రయత్నాలు చేశారు. ఆ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయనేటువంటి పట్టుబడుతూ అక్కడ నానా హంగామా హాల్లో చేసినటువంటి సిచ్యువేషన్ మనం ఉదయం నుంచి కూడా చూసాం. ఆ తర్వాత మీడియా పాయింట్ బయటకు